ఒక చిన్న పల్లెటూరులో బంటి అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతనికి 5 సంవత్సరాలు మాత్రమే. కానీ అతని కథలు, చేష్టలు చాలా గొప్పవే. అతను చాలా చురుకుగా, చిలిపిగా ఉండేవాడు. ఒకరోజు బంటి తల్లిదండ్రులు అతన్ని ఊర్లో జరిగిన జాతరకు తీసుకెళ్లారు. ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు కనిపించాయి. వాటిని చూసి బంటి చాలా సంతోషంగా ఫీలయ్యాడు. అక్కడ ఒక అంకుల్ బెలూన్లు అమ్ముతున్నట్టు కనిపించాడు. బంటి ఆ అంకుల్ దగ్గరికి వెళ్లి అడిగాడు, నాకు ఆ రెడ్ బెలూన్ కావాలి. బెలూన్ అంకుల్ నవ్వుతూ ఇచ్చాడు. ఇదిగో బాబూ, గట్టిగా పట్టుకో. బంటి ఆ బెలూన్ పట్టుకుని జాతరంతా చక్కగా తిరిగాడు. ఒక పెద్ద గాలొచ్చింది. హుష్! ఆ గాల్లో బంటి చేతిలో ఉన్న బెలూన్ తెగి పైకి పైకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. బంటి వెంటనే పరుగెత్తాడు. జాతర దాటి పొలాల మీదుగా అడవిలోకి వెళ్ళిపోయాడు. ఒక పక్షి ఒకటి అరిచింది. అరే బంటీ, బంటీ, మెల్లగా పో. ఈ దారిలో పాములు ఉండొచ్చు, పొడవాటి మొక్కలు ఉంటాయి. పరిగెత్తితే నీకేదైనా తగిలితే ఏమవుతుంది? బంటి ఒక్క క్షణం ఆగి పైకి చూశాడు. నాకు నా బెలూన్ కావాలి. అది నాకెంతో ఇష్టం. జాతరలో తీసుకున్న బెలూన్. అది ఎగిరిపోయింది. బెలూన్ పోవడం బాధే బాబూ, కానీ జాగ్రత్త పడితే మంచిది. సరే పక్షి, నేను జాగ్రత్తగా చూస్తుంటాను. బెలూన్ దగ్గరికి వెళ్లేదాకా ఆగను. అలాతే సరే బంటి, పొదల్లోకి కాకుండా మధ్య రోడ్డుగా వెళ్ళు. నీ బెలూన్ ఎక్కడుందో చూడు, కానీ జాగ్రత్తగా. ఓకే పక్షి, నేను జాగ్రత్తగా పరిగెత్తుతాను. పక్షి తన రెక్కల్ని ఊపుతూ చిరునవ్వుతో బాయ్ అని చెప్పింది. ఒక పెద్ద చెట్టు మీద పైవైపున బెలూన్ కనిపించింది. అది నా బెలూన్ అన్నాడు. కాని అది చాలా ఎత్తులో ఉంది. బంటి ఎగిరి అందుకోలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అతను చుట్టూ చూస్తూ సహాయం కోసం వెతికాడు. అప్పుడు ఒక చిన్న గొంతు వినిపించింది. సహాయం కావాలా? ఓ చిలిపి కోతి చెట్టుమీద నుంచి చూసింది. నేను నీ బెలూన్ తీసుకుంటాను, కానీ నాకొక అరటిపండు ఇస్తావా? బంటి సరే అని వెంటనే అంగీకరించాడు. కోతి వెంటనే చెట్టెక్కింది. బెలూన్ తీగను పట్టుకొని కిందికి దిగొచ్చింది. కోతి, ఇదిగో నీ బెలూన్. బంటి, వా, ధన్యవాదాలు మిస్టర్ కోతి అని ఆనందంతో నవ్వాడు. కోతి, ఇంకా జాగ్రత్తగా ఉండు. ఈసారి బెలూన్ నీ చేతి కట్టి పెట్టుకో. బంటి బెలూన్ను తన చేతి గట్టిగా కట్టి సంతోషంగా ఇంటివైపు నడిచాడు. ఆ రోజు బంటికి బెలూన్తో పాటు ఒక మంచి స్నేహితుడు కూడా దొరికాడు. ఆ రోజు బంటి అర్థం చేసుకున్నాడు, స్నేహితులు ఎవరి రూపంలోనైనా వస్తారు. కోతి రూపంలో వచ్చిన ఆ స్నేహం జీవితాంతం గుర్తుండిపోయింది. మరిన్ని మంచి మంచి కథల కోసం బంటి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.